Our topic is 4 fundamental operations of whole numbers. Whole numbers మీద ఒక 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే ఏంటి? 4 అంటే ఏంటి? 4 అంటే ఏంటి? 4 అంటే ఏంటి? 4 అంటే హోల్ నెంబర్సా? 4 అంటే 4 అవునా? 4 హోల్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసా మీకు? హోల్ నెంబర్. సో నా హోల్ నెంబర్ ఇస్ హోల్ నెంబర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఏ లెటర్తో చూపిస్తారు? 0 1 2 3 4 ఎక్కడి వరకు ఉంటాయమ్మా? ఎక్కడి వరకు ఉంటాయి? చాలా ఉంటాయి, చెప్పలేం, అన్కౌంటబుల్ ఉంటాయి. ఇప్పుడు వీటి మీద ఒక 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏంటి చూద్దాం. ఆపరేషన్స్ అంటే ఏంట్రా? ఆపరేషన్స్ అంటే ఏంటి తెలుసా? ఆపరేషన్స్ అంటే ఏంటో విన్నారా ఎప్పుడైనా? ఆపరేషన్స్ అంటే వెళ్ళలేదా? ఆపరేషన్ అనే మాట వెళ్ళలేదా? చెప్పరా ఏంటి? హాస్పిటల్లో చేస్తారు. సమ్ యాక్టివిటీ డూయింగ్ అనే పర్సన్, అవునా? ఒక పర్సన్ మీద చేసే ఏదో ఒక యాక్టివిటీ, ఒక యాక్టివిటీని ఆపరేషన్ అంటాము. ఇక్కడ హోల్ నెంబర్స్ మీద ఎలాంటి యాక్టివిటీ చేయొచ్చు మనం? చెప్పింది అర్థం? హోల్ నెంబర్స్ మీద మనం చేసే యాక్టివిటీస్ ఏంటి? వాటిని ఏం చేయొచ్చు? నరకొచ్చా, కలపొచ్చా, కలిపి కుట్టేయచ్చా, లేదా సగానికి నరికేయచ్చా, లేదా కొంచెం తీసేయచ్చా అందులోంచి? చూడండి, పర్సన్కి ఆపరేషన్ చేసేటప్పుడు సగం నరికేసారు, తీసేశారు అనుకో, పనికిరాంది, సబ్స్ట్రాక్షన్ అది. అదేదా? ఇంకోటి ఏదైనా యాడ్ చేశారనుకోండి, ఒక కన్ను ఏదైనా కొత్తగా పెట్టారు అనుకోండి, ఒక కన్ను ఏదైనా కొత్తగా పెట్టి అది ఎడిషన్. అదేదా? సగం సగం చేస్తారనుకోండి, డివిజన్. అదేనా? ఒక 2-3 కలిపి కుట్టేస్తారు అనుకోండి, ఆపరేషన్ చేసే మల్టిప్లికేషన్. ఇది ఆపరేషన్స్ ఉంటాయి వీటికి. ఇప్పుడు వీటికి ఆపరేషన్స్ ఏంటికి? హోల్ నెంబర్స్కి. హోల్ నెంబర్స్కి 4 ఆపరేషన్స్ ఉంటాయి. హోల్ నెంబర్ 4 ఆపరేషన్స్. ఏంటో ఆపరేషన్స్? ఆపరేషన్స్ ఏంటి? ఫస్ట్ ఎడిషన్, ఈ 4 నేర్చుకోవాలి. ఏంటా 4? ఒకటి ఎడిషన్, 2 సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, or division. So we are doing these operations on whole numbers. Whole numbers మీద 4 చేస్తాము. సో దీంట్లో ఒక 2 స్పెషల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ హోల్ నెంబర్స్లో 2 స్పెషల్ నెంబర్స్ ఉన్నాయి. ఏంటవి? 0 and 1. Uncountable is not a number. You can't say what is that number. అన్కౌంటబుల్ నెంబర్ కాదు అది, మనం చెప్పలేము అది ఎంత నెంబర్. బట్ కానీ 0కి 1కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏంటి చూద్దాము. స్పెషాలిటీస్, దే ఆర్ ద స్పెషల్ పేషెంట్స్ అన్నమాట వీళ్ళు. స్పెషాలిటీస్ ఆఫ్ 0 and 1. స్పెషల్ పేషెంట్స్ వీళ్ళని స్పెషల్గా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఎవరైనా వెళ్తే వేరు, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారనుకోండి హాస్పిటల్కి, వాళ్ళు ఎలా చూస్తారు? వాళ్ళని మనల్ని ఒకలాగే చూస్తారా? స్పెషల్గా చూస్తారు. ఎందుకు? దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ టు స్టేట్ ఆర్ కంట్రీ. వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి. సో అలాగే 0 and 1 అనే 2 ఇంపార్టెంట్ నెంబర్స్ ఉన్నాయి హోల్ నెంబర్స్. ఎందుకు ఈ 2 బాగా ఇంపార్టెంట్? ఎందుకు వినాలి? ఎందుకు ఈ 2 బాగా ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ 0 చూసామనుకో, మనము 0ని తీసుకున్నారనుకోండి మీరు, ఇఫ్ యూ యాడ్ ది 0 టు ఎనీ నెంబర్ యూ కెన్ గెట్ ద ఆన్సర్ సేమ్ నెంబర్, నాట్ 0. మీరు ఏదైనా ఒక హోల్ నెంబర్ తీసుకొని దానికి 0 ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది తెలుసా? మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. నేను చెప్తే అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన నెంబర్ చెప్పండి, ఒకటి మీకు బాగా నచ్చిన నెంబర్ నేను చెప్పు, గ్రేస్ చెప్పు. 5. ఈ 5కి నేను 0 కలిపాను అనుకో, ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. 10కి 0 కలిపాను అనుకో, ఆన్సర్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. 30కి 0 కలిపాను అనుకో, ఆన్సర్ ఎంత వస్తుంది? 30 వస్తుంది. చూసావా?
ఏదైనా నెంబర్కి జీరో కలిపితే సేమ్ నెంబర్ ఆన్సర్ వస్తుంది. అదే అండి, అలా వస్తే దాన్ని ఏమంటారు తెలుసా? ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఏమంటారు దాన్ని? ఐడెంటిటీ. ఐడెంటిటీ ఏం చేస్తే మీకు ఐడెంటిటీ విన్నారే పేరు? దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఎందుకో చెప్తాను మీకు. ఎడిటివ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అనే పేరు విన్నారా? ఐడెంటిటీ వెళ్ళదా? కొన్ని ఐడి కార్డు విన్నారా? ఐడెంటిటీ కార్డు. ఐడెంటిటీ కార్డు అంటే ఏంటమ్మా? ఐడెంటిటీ కార్డు అంటే మళ్ళీ వేసుకుంటారులే. ఎవరు తీసుకుంటారు? నువ్వు ఎవరిదన్నా నీకు చేసుకుంటే అవుతుందా? మందే ఎలా తెలుస్తుంది అది వర్ధనం? అందులో మన ఫోటో ఉంటుంది, అవునా? సేమ్ మళ్ళాంటోడే ఒక ఉంటాడు అందులో. ఉంటాడా? సేమ్ మళ్ళాంటోడే ఉంటాడు, వేరేగా ఉంటాడు. సో సేమ్ అలాంటోడే వస్తే నేను చూడండి 5 తీసుకున్నానా, దీనికి ఎంత కలిపితే మళ్ళీ 5 వచ్చింది? ఇలాంటోడే మళ్ళీ వచ్చాడా? 0 కలిపితే, అవునా? అందుకే ఇది ఐడెంటిటీ. మళ్ళాంటోడే ఐడి కార్డు మీద ఉన్నాడా? అది మన ఐడెంటిటీ. దీని ఐడెంటిటీ ఎవరు? 0. ఎందుకు? దీనికి 0 కలిపితేనే మళ్ళీ నెంబర్ వస్తుంది. నేను చెప్తాను, ఫుల్ లేదా 10 తీసుకో, 10. దీనికి మళ్ళీ 0 కలిపితేనే 10 వస్తుంది. అంటే 0 అనేది ఏమవుతుంది? 0 అనేది ఏంటి? దానికి 0 అనేది ఐడెంటిటీ అవుతుంది. అదేనా? 0 కలిపితేనే మళ్ళీ తిరిగి అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 0 మాత్రమే దాని ఐడెంటిటీని ఇస్తుంది. కాబట్టి అదే ఐడెంటిటీ 0. ఏం చేస్తే ఇచ్చింది? ఎడిషన్ చేస్తే ఇచ్చిందా? మల్టిప్లికేషన్ చేస్తే ఇచ్చిందా? ఎడిషన్ చేస్తే ఇచ్చింది కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. 0ని చెప్తారు కదా, 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అని ఎందుకంటామంటే 0 కలిపితేనే మళ్ళీ తిరిగి అదే నెంబర్ వస్తుంది. సో కాబట్టి 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. అంటే ఇఫ్ 0 యాడెడ్ టు ఎనీ హోల్ నెంబర్ ఆర్ ఎనీ నెంబర్, ఇది హోల్ నెంబర్ కాబట్టి హోల్ నెంబర్ అని చెప్పాము. ఇఫ్ 0 ఈజ్ యాడెడ్ టు ఎనీ నెంబర్ ఇట్ గివ్స్ సేమ్ నెంబర్. సేమ్ నెంబర్ అదే నెంబర్ని ఇస్తుంది. సో ఇట్ ఈజ్ ఎడిటివ్ ఐడెంటిటీ. దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము. ఓకే, 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ. అంటే 0ని ఏదైనా నెంబర్ కలిపితే మళ్ళీ మనకి ఏమొస్తుందమ్మా? అదే నెంబర్ వస్తుంది. 0 రాదు, అదే నెంబర్ వస్తుంది. ఓకేనా? సో 0 గురించి ఇంకో ప్రాపర్టీ చెప్తాను చూడండి. ఇది మొదటిది. సో రెండోది ఏంటి అంటే 0ని ఏదైనా నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇంపార్టెంట్, అవునా? 0ని ఏదైనా నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. సో మల్టిప్లికేషన్, ద మల్టిప్లికేషన్ with 0 to any number is 0. 0 వస్తుంది, అవునా? సో రెండు ప్రాపర్టీస్ చెప్పాను మీకు. ఏంటంటే ఎడిషన్, ఐడెంటిటీ అండ్ ఒకవేళ మనము 0తో ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది, 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పండి. వద్దా నువ్వు చెప్పు. 50 × 0 50. చూసావా ఎంత కరెక్ట్ చెప్పాడు? 15. నేను ఏం చెప్పాను రా బాగా చెప్పమ్మా, ఏం చెప్పాను? ఒక నెంబర్ని 0తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది? అదే నెంబర్ వస్తుందా? మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 0నే వస్తుందని చెప్పాను నేను, అవునా? మరి 50తో 0ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 0నే రావాలి కదా. మల్టిప్లికేషన్ అంటే ఏంటి తెలుసా? ఎడిషన్. ఈక్వల్ నెంబర్స్ని ఎడిషన్ చేయడం మల్టిప్లికేషన్ అంటే. చెప్తాను మీకు. సో గబ్ చేయండి. 0కి సంబంధించి మూడో ప్రాపర్టీ ఏంటి అంటే, థర్డ్ ప్రాపర్టీ. ఫస్ట్ ఏం చెప్పాను నేను? ఎడిషను చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది, సబ్ట్రాక్షన్ చేసినా కూడా సేమ్ నెంబర్ వస్తుంది. తెలుసా? 0ని ఏదైనా నెంబర్లో నుంచి సబ్ట్రాక్షన్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. తెలియదు మీకు? చూడండి, ఇఫ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, ఇఫ్ 0 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎనీ నెంబర్ will give
విల్ గివ్స్ సేమ్ నెంబర్. అవునా? సేమ్ నెంబర్ అని వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, 5 తీసుకో, 0 సబ్స్ట్రాక్షన్ చేయి, ఎంత వస్తుందిరా? 5 తీసుకొని 0 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. 100 తీసుకున్నాను, 0 సబ్స్ట్రాక్ట్ చేశాను, 100 వస్తుంది. అంతేగాని ఒక 0 పోయి 10 మిగలదు కదా. అవునా? 100 వస్తుంది. ఏమర్థనా? 20 తీసుకో, దాంట్లో 0 సబ్స్ట్రాక్షన్ చేయి, 20 తీసుకొని 0 సబ్స్ట్రాక్షన్ చేయి, 0 సబ్స్ట్రాక్ట్ చేసినా 0 వస్తుంది. గుడ్. 0తో 0 సబ్స్ట్రాక్ట్ చేసినా 0 వస్తుంది. ఇఫ్ యూ టేక్ ఎనీ నెంబర్, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ దట్ నెంబర్ ఆర్ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 0 ఫ్రమ్ దట్ నెంబర్, మీరు ఆ నెంబర్ నుంచి 0ని సబ్ట్రాక్షన్ చేస్తే ఆ నెంబరే వస్తుంది. ఓకేనా? ఇది ఒక ప్రాపర్టీ. ఇంకో ప్రాపర్టీ చూడండి 0ది ఏంటంటే, ఇఫ్ యూ డివైడ్ 0 విత్ ఎనీ నెంబర్, ఇఫ్ యూ డివైడ్ 0 విత్ ఎనీ నెంబర్, ఏదైనా నెంబర్తో 0ని డివైడెడ్ బై చేస్తే, అవునా? అంటే ఏమీ లేదు, 0 డివైడెడ్ బై ఎనీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 4, 0ని 4తో డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది? 0ని 4తో డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది? తెలుసా మీకు? డివిజన్ అంటే ఏంటో తెలుసా? డివిజన్ అంటే ఏంటో? డివిజన్ అంటే ఏంటో చెప్పాలి. డివిజన్ అంటే ఏంటో తెలుసా? డివిజన్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే పంచిపెట్టడం. తెలుసా మీకు పంచిపెట్టడం అంటే ఏంటో? తెలీదా? చూడండి, నేను డివిజన్ అంటే ఏంటో చెప్తాను చూడండి అక్కడ మీకు. డివిజన్ అంటే ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా పంచిపెట్టడము. అంటే ఈక్వల్గా పంచిపెట్టడం అంటే, నా దగ్గర ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి, 5గురికి పంచిపెట్టాలి. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 10 చాక్లెట్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ పంచిపెట్టాలి. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 2. ఎలా తెలిసింది? 10 డివైడెడ్ బై 5. ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి పంచిపెట్టాలి, ఎంతమందికి పంచిపెట్టాలో దాంతో డివైడ్ చేయాలి మనము. సరే, ఇంకోటి చెప్తాను నేను. నా దగ్గర 20 చాక్లెట్స్ ఉన్నాయి, 4 మెంబర్స్ పంచిపెట్టాలి. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 20 చాక్లెట్స్ ఉన్నాయి, 4 మెంబర్స్ పంచిపెట్టాలి. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయమ్మా? ఆ 5 ఎలా వచ్చిందో తెలుసా మీకు? 20 డివైడెడ్ బై 4. 4గురికి పంచిపెట్టు. డిస్ట్రిబ్యూషన్ విత్ 4, డివిజన్ విత్ 4. ఈజీ, అవునా? డిస్ట్రిబ్యూషన్ విత్ 4, డివిజన్ విత్ 4. ఎన్ని వచ్చాయి ఒక్కొక్కరికి? 5 వచ్చాయి కదా. ఇప్పుడు నా దగ్గర 20 చాక్లెట్స్ లేవు, 0 చాక్లెట్స్ ఉన్నాయి. ఎన్ని? 4గురికి పంచిపెట్టాను. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 0నే వస్తాయి. అది నా దగ్గర చాక్లెట్ లేవు, ఎంతమంది పంచిపెట్టినా 0నే వస్తాయి. అందుకనే 0ని ఏ నెంబర్తో డివైడెడ్ బై చేసినా సరే ఏమొస్తుంది? ఆన్సర్ 0నే వస్తుంది. ఎందుకంటే అక్కడ లేవు అసలు ఏమీ ఇవ్వడానికి. ఎంతమంది వచ్చినా పర్లేదు, రండి, ఏమేమో కూర్చోబెడతా అంతే. నేను చెప్పింది అర్థమైందా? సో డివిజన్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్. అందుకనే మనము అన్ని పార్ట్ చేస్తాము. 20ని 4 పార్ట్ చేస్తే ఒకటి 5, 5, 5, 5, 4, 5, 4, 5 20. అన్ని పార్ట్ చేయాలి. డివిజన్ మీన్స్ పార్ట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్. సో కాబట్టి 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0నే వస్తుంది. డివైడింగ్ విత్ ఎనీ నెంబర్, ఏ నెంబర్తోనే డివైడెడ్ బై చేయ నువ్వు. విల్ గివ్స్ ఎస్ 0నే. రైట్, ఇదొక ప్రాపర్టీ 0కి. ఇంకొకటి ఉంది. ఇంకో ప్రాపర్టీ ఏంటంటే స్పెషాలిటీ. ఎనీ నెంబర్కి పవర్ 0 వేస్తే, పవర్ ఆఫ్ ఎనీ నెంబర్, పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ చెప్తాను మీకు ఏంటో. ఇది ఆఫ్ ఎనీ నెంబర్ విల్ గివ్స్ 1. పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈ 0 కనుక పెడితే ఇట్ గివ్స్ 1. అది 1 ఇస్తుంది ఆన్సర్. పవర్ కానీ లేదా ఎక్స్పోనెంట్ కానీ అంటే ఏంటంటే రిపీటింగ్ మల్టిప్లికేషన్స్ ని పవర్ అంటాము. రిపీటింగ్ మల్టిప్లికేషన్స్ పవర్ అంటే ఏంటంటే రిపీటింగ్ మల్టిప్లికేషన్స్ విత్ సేమ్ నెంబర్. రిపీటింగ్ మల్టిప్లికేషన్
రిపీటింగ్ మల్టిప్లికేషన్ విత్ సేమ్ నెంబర్. అంటే ఏంటి తెలుసా? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇలా రాశాను రా. 2 ఇంటూ 2 ఇంటూ 2 సేమ్ నెంబర్ కదా, సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తుంది కదా. అప్పుడు ఎన్ని సేమ్ నెంబర్లు ఎన్ని తీసుకున్నాను నేను? 2ను 3 తీసుకున్నానా? పవర్ 3. అదేందా? దాన్ని ఇది పవర్ 3. అదే 2ని నేను ఒక 5 తీసుకున్నా, ఎలా రాయచ్చు? 2 పవర్ 5. వెరీ గుడ్, 2 పవర్ 5 అని రాస్తుంది. అలాగా ఏ నెంబర్కైనా పవర్ 0 పెడితే 1 వస్తుంది ఆన్సర్. నేను చెప్పేది అర్థమైందా? ఇప్పుడు 2 పవర్ 3 పెట్టాను అనుకో, 2ని 3 టైమ్స్ చేసుకున్నావా, మల్టిప్లికేషన్ చేసావా, 2 2 4, 4 2 8 వచ్చింది. దీని ఆన్సర్ 8 వచ్చింది. కానీ ఇదే 2కి పవర్ 0 పెడితే ఆన్సర్ 1. లేదా 100 ఉందా, దీని పవర్ 0 పెడితే ఆన్సర్ 1. ఎనీ నెంబర్ పవర్ 0 ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నేను చెప్పింది అర్థమైందా? ఇవి 0 యొక్క ప్రాపర్టీస్. ఎడిషన్ చెప్పాము, మల్టిప్లికేషన్ చెప్పాము, సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలో చెప్పాము, డివిజన్ చెప్పాము. ఏదైనా నెంబర్కి పవర్ 0 పెడితే ఎంత వస్తుందో కూడా చెప్పాము. అర్థం కదా? రైట్, ఇది కాపీ చేయండి.